ధూళినైన నాకు అప్పగించినావయ్యా యేసయ్యా, ఆదరించినావు నీవయ్యా. దూతలు చేయని సేవ ధూళినైన నాకు అప్పగించినావయ్యా యేసయ్యా, ఆదరించినావు నీవయ్యా, ఆదరించినావు నీవయ్యా. ఎంత ప్రేమమూర్తివి యేసయ్యా, ఎంత కరుణమయుడవు నీవయ్యా. ఎంత ప్రేమమూర్తివి యేసయ్యా, ఎంత కరుణమయుడవు నీవయ్యా. అవునయ్యా, దూతలు చేత చేయించుకోవడానికి ఇష్టపడక ధూళినైన మాకు ఈ పరిచర్య చేయడానికి కృప చూపినందుకు, నడిపించినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. నిలిచి ఉన్న నాలో ఏదీ లేదు, మీ మాటే, మీ వాక్యాన్ని బిడ్డలతో మాట్లాడను గాక. నన్ను మరుగుపరచండి ప్రభువా, మీరు మాట్లాడండి. ఇదిగో ప్రభువా, నన్ను నీ చేతులకు అప్పగించుకుంటున్నాను, బిడ్డలను మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. ఎవరికి ఏ వాక్కు అవసరమో ఆ మాట చేత ప్రభువా మీరు మాట్లాడి అయా నా తండ్రి మమ్మలను బలపరచమని శ్రీ యేసుక్రీస్తు వారి నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. దయచేసి బైబిల్ తెచ్చిన వాళ్ళందరూ ఆ మాటలు బిగ్గరగా చదువుతారా? బాలుడు నడవవలసిన త్రోవను, మరలా చెప్పన లాస్ట్ పదాన్ని, వానికి ఏం చేయాలట? నేర్పాలి. తరువాత వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. హల్లెలూయా. దేవుని యొక్క లేఖనాల్లో ప్రభువు జ్ఞాని అయినటువంటి సొలొమోనును నిలవబెట్టి ఆయన ద్వారా పలికించిన ఒక మాట ఏంటంటే, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పాలి. అక్కడ స్పష్టంగా రాయించడం జరిగింది. బాలుడు అంటే మాట వినే వయస్సు ఒకటి ఉంటుంది. ఒక వయస్సు దాటిన తర్వాత నువ్వు నాకు చెప్పేదేంటి అనేటువంటి వయస్సు ఒకటి వస్తుంది. అయితే వాక్యంలో దేవుడు స్పష్టంగా రాయించిన మాట ఏంటంటే, వాడు బాలుడుగా ఉన్నప్పుడే నీ మాట వింటాడు. హల్లెలూయా. వాస్తవం ఇది. ఈ రోజున సహోదరి గారి దగ్గరికి కానీ, మా దగ్గరికి కానీ, అనేక మంది దైవజనుల దగ్గరికి కానీ పెద్దలు, తల్లులు వెళ్ళి, అమ్మా మా పిల్లలు మాటినట్లేదు, దయచేసి మీరు వారి కొరకు ప్రార్థన చేయండి, వాడు తాగుతున్నాడు, తిరుగుతున్నాడు, వ్యసనాల బాట పట్టాడు. కారణం ఏంటి అంటే, వాడు బాలుడుగా ఉన్నప్పుడు చేసిన అతి గారం. ఏంటండి అది? వాస్తవం చెబుతున్నా, ఖచ్చితంగా అతి గారము. మా మందిరంలో ఒక బిడ్డ విషయం అదే బాధ. కొత్తగా వాళ్ళు మందిరానికి చేర్చబడ్డారు, కానీ బాధ ఏంటంటే వాళ్ళ అమ్మగారు చేసిన అతి గారం. వాడికి పెండ్లైంది, పిల్లలు పుట్టారు, కానీ బాధ్యత లేకుండా ఉన్నారు. కారణం ఏంటంటే బాలుడుగా ఉండాల్సినప్పుడు త్రోవను నేర్పాల. కానీ చాలా మంది చెప్పే మాట ఏంటో తెలుసా? నేర్చుకుంటాడులే. ఏమంటామండి? ఒక్క మాట చాలా సులువుగా. ప్రభువు మన మీద ఒక కాడి పెట్టాడు. ఏంటి ఆ కాడి అంటే, నువ్వు నడవడమే కాదు, నీ పిల్లలకు కూడా ఆ నడతను నువ్వు నేర్పాలి, ఆ మార్గాల్లో వెళ్ళడం నువ్వు నేర్పాలి. నువ్వు నేర్పకుండా నేర్చుకుంటాడులే, ఇప్పుడు కాదులే అంటూ నువ్వు ఒక్కొక్క సమయాన్ని, ఒక్కొక్క రోజును, ఒక్కొక్క నెలను, ఒక్కొక్క ఏడాది నువ్వు పొడిగించుకుంటూ వస్తే వినే వయస్సు వాడు పూర్తిగా ఏమైపోతాడు? దాటిపోతాడు. పిల్లలకు పుట్టినరోజు చేసేటప్పుడు ప్రాముఖ్యంగా చెబుతున్న మాటలు వాస్తవం. ఎందుకంటే పిల్లలు వారికి సండే స్కూల్ చెప్తే చక్కని కథలతో వారు దేవుని విషయాలు నేర్చుకుంటూ ఉంటారు. మరి ఈ కార్యక్రమం ప్రభువు మిమ్మల్ని ఏర్పాటు చేసుకొని భూమి మీదకు, పరలోకం నుంచి ఒక ఆత్మను ఇక్కడికి పంపడానికి ఎన్నుకోబడ్డ వారిలో ఈరోజు ఈ బిడ్డ యొక్క తల్లిదండ్రులు ఉన్నారు. అలానే మీరు, నేను కూడా. హల్లెలూయా. ప్రభువు పైనుంచి చూస్తూ ఉంటాడట. ఆకాశమందు ఆశీనుడైన చూస్తూ, ఈ బిడ్డను నేను ఒక ఉద్దేశంతో భూమి మీదకు పంపిస్తున్నాను. ఇరిమియా గ్రంథంలో చెప్పబడిన మాట అదే కదా, నేను మీ గురించి ఉద్దేశించినటువంటి సంగతులు
అవి మీకు అర్థం కావు అని చాలా స్పష్టంగా చెప్పారు ఇర్మియా గ్రంథంలో. ఎందుకు అంటే భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ విషయంలో ఒక ప్రణాళికను గురించి ఆలోచన చేసి దేవుడు భూమి మీదకి వారిని పంపేటప్పుడు ఇంకా ఎక్కువగా ఆలోచిస్తారు, ఎవరి నుంచి వారిని బయటికి పంపాలి. ఒక డివైన్ మిషన్ క్యారీ చేసే వాళ్ళు ఎవర్రా అంటే తల్లిదండ్రులు. వారు ఆషామాషి కాదు, నేను తిన్నాను, మా ఆవిడతో ఉన్నాను, లేకపోతే మా ఆయనతో ఉన్నాను, మాకు ఈ ఫోటోకు ఉంది, రేపుడు పెంచుకున్నాం కాదు. అది క్రైస్తవుల తల్లిదండ్రుల బాధ్యత కాదు. క్రైస్తవుల తల్లిదండ్రులకు ఉన్న బాధ్యత ఏంటంటే వారి పిల్లలను దేవుని చిత్తము చేసేవారిగా నేర్పాలి మనం. హల్లెలూయా. వాళ్ళకి దేవుని చిత్తం చేసేవారిగా ఏం చేయాలట? నేర్పాలి. కష్టమైన నాయన నిలబడు, నష్టమైన నిలబడు, తప్పు అన్నది చేయకు, అబద్ధం అనేది ఆడకు, ఇదిగో ఇలా నిలబడి ఉండు. నీ తోటి వారు నేను ఎగతాళి చేసిన, హెచ్చరించిన, దిగులుగా నీతో ఉన్నా, నీతో ఎవరు ఉన్నా లేకపోయినా ప్రభు అయిన యేసుక్రీస్తు నీకు తోడుగా ఉంటాడు. ఆ సత్య మార్గాన్ని నువ్వు తొలగిపోవద్దని ఏం చేయాలంటే పిల్లలకి, ఇది డివైన్ మిషన్. అంటే దేవుని యొక్క నిర్ణయం ఏదైతే పిల్లల మీద ఉందో అది జరగడానికి మొదటి పునాది వేయాల్సింది తల్లిదండ్రులే. హల్లెలూయా. ఇట్స్ ఈజీ థింగ్ నవ్ ఇన్ ఏ డేస్ ఎట్రా అంటే జాగ్రత్తగా సేవకుల దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు బలంగా ప్రార్థన చేయండి, మా పిల్లలు ఏమవ్వాలా? దేవునిలో రావాలా, దేవునిలో ఉండాలా, దేవునిలో వాడబడాలా. షట్ అప్. అది ఒక పనిలో అంటే దైవజనులు చేసే పనిలో ఒక 10% పని అవుద్ది. మరి 90% చేయాల్సిన పని ఎవరు? తల్లిదండ్రులుగా ఉన్నవారు ఏం చేయాలట? దాని కొరకు సిద్ధపడుతూనే ఉండాలి, సిద్ధపరుస్తూనే ఉండాలి. హల్లెలూయా. నేను మరలా చెబుతా ఉన్నాను, జ్ఞాపకం చేసుకోండి ఒక చిన్న మాట. మారు తల్లిదండ్రులు అంటారో తెలుసా అండి? తల్లిదండ్రులు కాకుండా అక్కడ ఒక వ్యక్తిని నేను చూపిస్తాను. బైబిల్ తెరవమాకని స్పష్టంగా వినండి చాలు. ఎస్తేరు గ్రంథంలో మనకు ఎస్తేరు కోసం విషయం రాయబడి ఉంటుంది. మరి చిన్నాన్నగారు ఎవరు, ఆయన పేరు మొర్దెకై. క్లియర్గా రాయబడి ఉన్న మాట ఏంటి తెలుసా అండి? ఎస్తేరు యొక్క తల్లిదండ్రులు చనిపోయిన తరువాత మొర్దెకై ఎస్తేరుని పెంచాడన్న మాట రాయబడి ఉంటుంది. ఏం చేశాడట? ఎలా పెంచాడో తెలుసా అండి? పుట్టినది మొదలుకొని తను యవ్వనస్తురాలు అయినప్పుడు కూడా ఉన్న ఒక విషయం ఏంటంటే, నువ్వు యూదుడివి, నువ్వు యూదురాలివి, నువ్వు అడ్డదిడ్డంగా పెరగడానికి వీల్లేదు, అందరూ వెళ్తున్నాడు వెళ్ళడానికి వీల్లేదు. అఫ్ కోర్స్ మనం అన్యుల దేశంలో, అన్యుల రాజ్యంలో, అన్యుల మధ్యన బ్రతుకుతున్నప్పటికీ నీ బ్రతుకు వేరు, నీ పుట్టుక వేరు, నీ పిలుపు వేరు అంటూ తనను ప్రత్యేకపరుచుకుంటూ నడిపించాడు, ప్రత్యేకపరుచుకుంటూ పెంచాడు. ఎంతటి స్థాయి అంటే ఆ దేశంలో ఉన్న వారందరూ కూడా ఎగబడ్డ స్థాయి రాణి స్థాయి. ఇక రాణి స్థాయికి వెళ్ళిన తర్వాత తను ఇష్టం వచ్చినట్టు బ్రతకొచ్చు, ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు, తను ఏమి కావాలంటే ఆ రీతిగా ఉండొచ్చు. అప్పటికీ కూడా తను ఒక నిబంధనను మాత్రం దాటలేదు. ఏంట్రా అంటే మొర్దెకై తనకు నేర్పించిన పద్ధతి. హల్లెలూయా. మొర్దెకై ఆ రీతిగా ఎస్తేరును సాకాడు. మనలో చాలా మంది ఎస్తేరు గ్రంథం చదువుతున్నప్పుడు ఎస్తేరు ఎంత ధైర్యం చేసింది, ఎస్తేరు ఎంత బాగా ఉంది, ఎస్తేరు ఎంతలా తెగించింది కాదు. అంత తెగింపుకి, అంత ప్రార్థనకి, ఆ రీతిగా నిలబడడానికి ఎస్తేరుకి ఎవరు టాట్ చేశారు అంటే, ఎవరు బోధించారమ్మా? ఏదైనా గొప్ప పని చేసే ముందు 3 రోజులు ఉపవాసం ఉండని ఎస్తేరుకి ఎవరు చెప్పారు? ఈ పక్కన అడగను సార్ మీరు ఏం చెప్పారని. కారణం ఏంటి చెప్పిన? 100% అది యూదుల యొక్క ట్రెడిషన్, వారి ఆచారము, వారి పద్ధతి. ఎప్పుడైతే వాళ్ళు ఒక గొప్ప శోధన ఎదుర్కోబోతున్నారో, వారు ఎదుర్కోబోతున్నారు అన్నప్పుడు, లేదా ఒక గొప్ప పని చేయబోతున్నారు అన్నప్పుడు, గొప్పది పూనుకోబోతున్నారు, ఫస్ట్ థింగ్ వాళ్ళు చేసే పని ఏంట్రా అంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. ఎజ్రా విషయం చూడండి, ఆవాస నది దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన ప్రయాణం ప్రారంభించారు. ఏదైనా సరే యూదుల విషయాలు ఈ కట్టుబాట్లు, ఈ పద్ధతిని ఎస్తేరుకి మొర్దెకై ఎప్పటి నుంచి నేర్పించాడట? కొద్దిగా పెద్దదా ఉండవండి, కొంచెం ఎదగనివ్వండి, ఇంకొంచెం ఎదిగిన తర్వాత తెలుసుకుంటారు. ఇప్పుడు చెబితే ఏమర్థమవుద్ది? అట్లా అనలేదు ఆయన. హల్లెలూయా. వాళ్ళకి సున్నతి కార్యక్రమాలు, మనకు ప్రేమ ఎక్కువ. అవునా? నిజం చెప్తున్నారు, మనకి ప్రేమ ఎక్కువ. ఒక మాటలో చెప్పాలంటే బైబిల్ లెక్కల ప్రకారం మనకి అతి ప్రేమ. వాస్తవం చెబుతా ఉన్నాను. ఎందుకు చెప్పనా అండి? చిన్నపిల్లడికి చిన్న దెబ్బ తగిలితే మనం విలువలాడిపోతాం. అవునా? మరి 8వ దినాన సున్నతి చేస్తారు. స్టిల్ నౌ, ఇప్పటికీ కూడా 8వ దినాన సున్నతి మర్మాంగంలో నుంచి చిన్న చర్మాన్ని తొలగిస్తారు. నొప్పి కలిగిస్తుంది, కలిగించదా అండి? ఆ ట్రెడిషన్ వాళ్ళు నేర్చుకున్నారు, ఆ నిబంధన వాళ్ళు అలానే కొనసాగిస్తున్నారు. ఎస్తేరు విషయంలో కూడా చిన్ననాటి నుంచి నేర్పించడం మొదలుపెట్టారు. యెహోషాపాతు రాజు ఉపవాసం ఉండడం ప్రారంభిస్తే అక్కడ లేఖనాల్లో రాయబడి ఉంటుంది, పిల్లలు కన్నటువంటి తల్లిదండ్రులు
చంటి బిడ్డలను ఎత్తుకొని ఉపవాసం ఉండడానికి మందిరానికి వచ్చారట. అరే ఏంచి నేర్పించారు పిల్లలకి. చంటి బిడ్డలను ఎత్తుకుని ఎక్కడికి వచ్చారటండి? మందిరానికి వచ్చి మందిరంలో ఉపవాస ప్రార్థన చేస్తారు. రాజ్యం మీదకి 3 శత్రువులు 3 రాజులు యుద్ధానికి వస్తా ఉన్నారు. మేము ఏం చేయాలో తెలియదు అన్నప్పుడు పిల్లలు ఉపవాసం ఉన్నారు, తల్లులు ఉపవాసం ఉన్నారు, పెండ్లి చేసుకుని పోయేవారు ఉపవాసం ఉన్నారు, అంటే పెండ్లి చేసుకుని వధువు వరుడు ఉపవాసం ఉన్నారు, అందరూ కూడా. అటువంటి పద్ధతిని మొర్దెకై శత్రు దేశంలోకి వెళ్ళిపోయాడు, బానిసగా తేబడ్డాడు, చెరలోనికి వెళ్ళిన ఆ పరిస్థితుల్లో కూడా ఎక్కడ ఉన్నా తన పద్ధతిని మాత్రం మార్చుకోలేదు. హల్లెలూయా. మరలా చెబుతా ఉన్నాను, నీకు ఏదైతే ఉంటే లేదా నీ దగ్గర ఏదైతే ఉందో అది మాత్రం ఇవ్వగలవు, అంతేనండి. చాలాసార్లు చెప్తా ఉంటాను, మందిరాల విషయాలు చెప్తా ఉంటాను, అప్పు చేసి ఏది దేవునికి ఇవ్వద్దు అని. హల్లెలూయా. నీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాను, నీ అప్పును కాదు. ఆమేన్. వాస్తవం. అలానే నీ దగ్గర ఉంటే నువ్వు ఇవ్వగలవు. యేసు ప్రభు చెప్పిన మాట, నీ దగ్గర 2 అంగీలు ఉంటే చెప్పు అన్నాడు, అప్పుడు ఒకటి ఇమ్మన్నాడు. అవునా? అలానే మొర్దెకై దగ్గర నేర్చుకోవలసింది ఒకటి ఉంది. ఏంట్రా అంటే, ఎలాంటి కష్ట పరిస్థితి వచ్చినా, తన పీక తెగే పరిస్థితి వచ్చినా తల వంచకుండా నిలబడ్డాడట హామానికి. హల్లెలూయా. అదే దాన్ని తన పిల్లలకు నేర్పించాడు, అదే పద్ధతిని ఎస్తేరికి నేర్పించాడు. ఈరోజు నిన్ను అడుగుతున్నాను, ఏం నేర్పిస్తున్నావు నీ పిల్లలకి? అమ్మా నువ్వు ఉపవాసం ఉండు అంటే నేను ఉపవాసం ఉంటాను, నువ్వు మాత్రం వద్దు, నువ్వు మజ్జిగ తాగు, నువ్వు మంచినీళ్ళు తాగు, నువ్వు జాగ్రత్తగా ఉండు, నీ కళ్ళు తిరిగిపోతాయి. లేదు, ఇది ప్రేమ. హల్లెలూయా. ఇది నేర్పడం కాదు, ఇది నేర్పడం కాదు. నేను మరలా చెప్తున్నాను, ఇప్పుడు తల్లిదండ్రులుగా ఉన్న నాకైనా చెల్లెల వాళ్ళకైనా మొత్తం అందరికీ కూడా ఇదే మాట వర్తించి తీరుతుంది. వాళ్ళు బాలుడుగా ఉన్నప్పుడే వాళ్ళకి ఏం చేయాలట? నేర్పాల, ప్రార్థన నేర్పాల, మోకాల ప్రార్థన నేర్పాల, కన్నీటి ప్రార్థన నేర్పాల, ఉపవాసం నేర్పాల. ప్రభు సన్నిధిలో ఉంటే దాని విలువేంటో వారికి తెలియచేసేలాగా ముందు ఎవరు ఉండాలా? హల్లెలూయా. మొదటి గురువు ఎవరట? నాకు తెలిసిన దైవజనుడి విషయం చెప్తా ఉన్నాను. శైలం పాస్టర్ గారు, శ్రీశైలం పాస్టర్ గారని. వన్స్ ఆయన నక్సలైట్, ప్రభు వైపు మారారు, పరిచయస్తులు. ఆయన తన వ్యక్తిగత విషయాన్ని ఒకసారి పంచుకున్నారు నాతో. ఏమనంటే, వాళ్ళ భార్యకు కిడ్నీ పెయిన్ వచ్చింది. ఆయనకు రెంటెడ్ హౌస్లో ఉంటారు కాబట్టి ఇండివిజువల్ రూమ్లు ఏమీ లేవు. ఒక మూలలో రెగ్యులర్గా ఆయన ప్రార్థన చేసుకునేవాడట. భార్య కిడ్నీ పెయిన్ వచ్చి వెలువలాడిపోతుంటే వెంటనే ఆటో పిలిపించి హాస్పిటల్కి వెళ్ళిపోతూ, నాన్న మీరు ఇంట్లో ఉండండి, అమ్మని తీసుకుని నేను హాస్పిటల్కి వెళ్తానని ఈయన హాస్పిటల్కి వెళ్ళిపోయారు. పాప బాబు వాళ్ళకి ఇంట్లో మొబైల్ ఒకటి ఉంది. వెళ్ళిపోయిన తర్వాత సడన్గా హాస్పిటల్కి వెళ్ళేసరికి పాస్టర్ గారు అన్నారట, నేను నిప్పు తట్టుకోలేకపోతాను ఆకలేస్తూ ఆగిపోయింది. ఒక క్షణం ఆవిడ. ఇంకా మిగతా అక్కడ అనుకున్నారు చనిపోయిందేమో అనుకున్నారు. ఆ క్షణం తర్వాత మళ్ళీ లేచి, అవండి నాకు దేవుడు ముట్టాడు, స్వస్థపరిచాడు, ఇంటికి వెళ్ళిపోతాం పదండి అంటే ఈయన అన్నారమ్మా డాక్టర్ అపాయింట్మెంట్ ఎలానే తీసుకున్నాను, ఫీజు ఎలానే, అసలు ఆయన ఏం చెప్తాడో చూద్దాం అని డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. కిడ్నీ స్టోన్ ఉంది, పెద్దదేమో, స్కానింగ్ చేయించాలి. సరే సార్ మళ్ళా వస్తామేమని టాబ్లెట్స్ లిమిటెడ్ తీసుకుని వచ్చేసారు. వచ్చేటప్పుడు పిల్లలకు ఫోన్ చేశారట. ఇంట్లో పాప ఫోన్ ఎత్తింది, అమ్మ ఏం చేస్తూ ఉన్నారు అంటే, ఏం లేదు డాడీ మేము ఏం చేయట్లేదు, అమ్మకి ఎలా ఉంది అంటే, అమ్మకి ఏమోరా సడన్గా చచ్చిపోయింది అనుకున్నాం, సడన్గా కళ్ళు తిరిగిపోయి వెంటనే అక్కడ అమ్మ సడన్గా ఆగిపోయింది. తర్వాత మళ్ళా 10 నిమిషాలకి ఆవిడ లేచి నాకు దేవుడు తగ్గించాడు, నొప్పి తగ్గిపోయింది అన్నది, వద్దు అన్నది, ఇంక మేము ఇంటికి వచ్చేస్తాం, మీరు ఉండండి వచ్చేస్తామని అన్నారట. సరే అన్నీ ఏం చేస్తున్నాడాను అది చెప్తా ఉన్నాను. నువ్వేది చేస్తే నీ పిల్లలు అది చేస్తారు. హల్లెలూయా. దయచేసి నేను మరలా చెప్తున్నాను, నువ్వేది విత్తితే అదే కోస్తా. ఆయన చెప్పిన మాట, డాడీ నువ్వు వెళ్ళినప్పటి నుంచి నువ్వు ఏ మూల ప్రార్థన చేసుకుంటావో అన్నయ్య ఇప్పుడు కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. వయసు అప్పటికి 10 సంవత్సరాలు. ఎంతట? 10 సంవత్సరాలు. ఏం తెలుసు ఆడుకోవడం? నువ్వు అనుకుంటావు యు ఆర్ ద వన్, నువ్వు ఒక్కడివే నీ పిల్లలకు నేర్పగలవు. హల్లెలూయా. నువ్వు నేర్పగలవు, ప్రభువు నేర్పగలవని నీకు తెలిసి, ప్రభువునకు తెలిసి నీకు అప్పగించాడు, నీకు పిల్లల్ని ఇచ్చాడు. ఎందుకురా అంటే నువ్వు ఒక్కడివే సరిగ్గా నేర్పగలవని. హల్లెలూయా. కాబట్టి నా వల్ల కావట్లేదు అనొద్దు, చిరాకు పడద్దు, విసుగు పడద్దు, వీడు నేర్చుకోవట్లేదు నువ్వు వదిలేవద్దు. వాక్యంలో ప్రభు చెప్పిన మాట, బాలుడు నడవలసిన త్రోవ వాడికి నువ్వు నేర్పించాలి. హల్లెలూయా. వాళ్ళ నాన్న ఏం నేర్పించలేదండి. ఏదని చెప్తున్నాను, వాళ్ళ నాన్న ఏమీ నేర్పించలేదు. వాళ్ళ నాన్న ఏం చేస్తున్నాడో చూశాడు. నా పిల్లోడి విషయం ఒక్క మాట నేను సాక్ష్యం చెప్పగలను. ప్రార్థన చేద్దాం రారా అంటే తప్ప నుంచి మోకాలు ఎత్తాడు. వీ నెవర్ టాట్ హిమ్. ప్రార్థన చేద్దాం రారా అని నా పర్సనల్ రూమ్లోకి వెళ్ళినప్పుడు ఒక దిమ్మలాడుతూ ఉంటుంది చిన్న చెక్క, రారా అంటే జమ్మని అక్కడికి వెళ్ళి వాడు మోకాలు వేస్తాడు, నేను ఒక్కడిని చేసుకుంటాను. అక్కడ మేమేమీ టీచ్ చేయలేదు, కూర్చోరా మోకాలేరా ఎలా పెట్టరా లేదు.
నువ్వేది చేస్తున్నావో అది పిల్లలు చూస్తారు. హల్లెలూయా. మనం బూతులు మాట్లాడొద్దు అనొచ్చా? అవ్వదు. కాబట్టి ప్రభు నీకు ఇచ్చిన కృప. హల్లెలూయా. దెర్ ఇస్ ఎ గ్రేస్ అపాన్ ఎవ్రీ పేరెంట్స్. ప్రతి తల్లిదండ్రుల మీద ఒక కృప ప్రభు ఉంచాడు. వారి పిల్లలకు ఏ రీతిగా నేర్పించాలో అది నువ్వు ప్రత్యేకం ఏం అవసరం లేదు. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయి, నువ్వు మోకరించు, నీ పిల్లల్ని నువ్వు వెంబడిస్తారు. ఈరోజు ప్రభు మనకు నేర్పిస్తున్న మాట కూడా అదే. వాడు యవ్వనస్తుడు అయిపోయి నీ చెయ్యి దాటిన తర్వాత నువ్వు వేరొకరు చెయ్యి పట్టుకోవద్దు. హల్లెలూయా. నువ్వు వేరొకరు చెయ్యి పట్టుకుని ప్రయత్నం చేయకు. దెర్ ఇస్ ఎ టైమ్ ఇన్ యువర్ హ్యాండ్. నీ చేతిలో సమయం ఉన్నప్పుడే దేవుని దగ్గరికి రా. నీ పిల్లల విషయంలో చాలా మంది ఎందుకు వస్తారంటే, అయ్యా మా పిల్లడు చక్కగా చదువుకోవాలి, మా పిల్లడికి ఉద్యోగం రావాలా, మా పిల్లడు జ్ఞానవంతుడు అవ్వాలా. కానీ ఎంతమంది ప్రార్థన చేస్తారు, ప్రభువా నీ చిత్తము నా బిడ్డ జీవితంలో నెరవేరాలని. హల్లెలూయా. ఎంతమంది ప్రార్థన చేస్తారు? యేసు క్రీస్తు వారు కూడా తల్లి గర్భమునే కదా జన్మించారు. తల్లి గర్భమును జన్మించినటువంటి ఆ మరియమ్మకు చక్కగా తెలుసు, ఒకానొక రోజు నా బిడ్డ ఎక్కడికి వెళ్తాడో, సేవకి వెళ్తాడు. అప్పుడు నేను అడ్డు చెప్పకూడదు, నేను ఆటంకాలు పరచకూడదు, నీ వల్ల అవుతుంది అనకూడదు. అందుకని రాసిన 4 సువార్తలు ఎక్కడ కూడా మరియమ్మ అడ్డుపడిందన్న సంగతి ఉండదు. మరియమ్మ మాట్లాడడానికి వచ్చిన సందర్భంలో కూడా, ఇదిగో నీ తల్లి నీ సహోదరులు వచ్చారు అని అన్నప్పుడు యేసయ్య చెప్పిన మాట, వాక్య ప్రకారం ఎవరైతే వింటారో నడుచుకుంటారో వాళ్ళే నా తల్లి నా సహోదరులు అన్నారు. హల్లెలూయా. ఈరోజు నేను మీతో చెబుతున్న మాట కూడా అదే. మరియమ్మ ఎంత చక్కగా యేసుక్రీస్తు వారిని నడిపించారా లేదా అండి? నా తల్లి లేదా నా కొడుకు బయటికి వెళ్ళొద్దు, పక్కకి వెళ్ళొద్దు, ఎదురుకెళ్ళొద్దు. అచ్చే చాలా సందర్భాల్లో పిల్లల విషయాల్లో తల్లిదండ్రులు అతి చేస్తూ ఉంటారు. ఆమేన్. ఈరోజు నేను మీతో చెప్తున్న ఈ మాట ఒక్కటి జ్ఞాపకం చేసుకోండి. బాలుడు నడవవలసిన త్రోవను వాడికి ఏం చేయాలట? గది చెప్పండి. నేర్పించే లక్షణం ఎవరికి ఉంది? తల్లిదండ్రులకు ఉంది. అది ఉన్నప్పుడే ప్రభు పిల్లలు ఇస్తాడు. హల్లెలూయా. అది వాడకపోవడం వాళ్ళ దౌర్భాగ్యం, అంతకు మించి ఏమీ లేదు. ప్రభు ఈరోజు నీతో చెబుతున్న ఈ మాటను ఆలకించు. 2వ వ్యక్తి సంసోను. చెప్పండి ఎవరు? సంసోను వయస్సు వచ్చినంత వరకు చక్కగా తల్లిదండ్రులు దేవుడు ఏదైతే చెప్పాడో అది ఆయన జీవితంలో చేశారు. అవునా అండి? చక్కగా చేశారు. ఎక్కడ కూడా తల కట్ చేయించిన విషయం అక్కడ ఎక్కడ రాయబడింది? ప్రభు చెప్పారు, ద్రాక్షరసం మీరు తాగొద్దు అన్నారు. అట్లానే ఆగిపోయారు. తల్లి కుమారుడి విషయం ఏం చేయాలా? పిల్లడు పుట్టట్లేదు అని వయస్సు అయిపోయిన తర్వాత దేవదూతలు వచ్చి నీకు పిల్లలు పుడతారయ్యా అన్నప్పుడు భర్త అయినటువంటి ఆయన అన్న మాట తెలుసా? మనోహ అన్న మాట తెలుసా? ఆ బాలుని మరి ఎలా పెంచాలో కూడా అడగాలట. హల్లెలూయా. భార్య వచ్చి అన్నది, అయ్యా మనకు పిల్లలు పుడతారట, ఒక పిల్లల్ని ఎత్తాడట, ఒక దేవదూత చెప్పిందంటే ఆయన నెక్స్ట్ అన్న మాట ఏంటి తెలుసా? అవునా, సంతోషం. అది కాదు అన్న మాట. ఎట్లా పెంచాలా? ఏంటట? ఎలా పెంచాలి? ఆ పెంపకం విలువ ఆఖరి విషయంలో, ఆఖరి సమయంలో ప్రభువునకు సంసోను ప్రార్థన చేసేలా చేసింది. ఎప్పుడైనా ఎన్నడైనా దేవుడు అంటే ఆయన తప్ప మరొక దేవుడు లేడు అని ఆ కళ్ళు పోయినప్పుడు కూడా ప్రార్థన చేశాడు ఆయన. హల్లెలూయా. దైవ చిత్తాన్ని తన జీవితంలో నెరవేర్చిన వాడే ఉన్నాడు. నా ఇట్స్ టైమ్ టు యూ. ఇప్పుడు సమయం ఎవరిదట? మనది. మనం ఏం చేస్తా ఉన్నాం? ప్రభువా నా వల్ల అవ్వట్లేదు. ఉద్యోగం కోసం, పిల్లలు ఉద్యోగం కోసం అడుగుతారమ్మ మనల్ని, ఖచ్చితంగా అడుగుతారు. అమ్మ మంచి చదువు చదివాడు, అమ్మ ఉద్యోగం ఎందుకనో రావట్లేదు. అసలు ఆయన దేవుని చిత్తం ఏముంది నీ పిల్లోడి మీద, నీ కుమార్తె మీద? దేవుని చిత్తం ఒకటి ఉంటే నువ్వు వేరే పోయి పరుగులు పెట్టావు అనుకో, ఎట్లా జరిగిద్ది ఏదైనా? మొట్టమొదటిగా నేను చెబుతున్న ఈ ఒక్క మాటను ఆలకించండి. అప్కమింగ్ ఎక్కడున్నా కొంతమంది బెడ్లో ఉన్నారు, రేపు పొద్దున పెళ్లి చేసుకున్న సిద్ధంగానే. హల్లెలూయా. నేను వారి విషయం కూడా చెబుతా ఉన్నాను. ఖచ్చితంగా ప్రభు మనకిచ్చిన బాధ్యత, కొన్ని బాధ్యతలు పుట్టుకతోనే ప్రారంభం అవుతాయి, కొన్ని ప్రభు మెట్టు ఎక్కించిన కొలది ఏడవుతూ ఉంటాయి. చెప్పండి, ఏమవుతూ ఉంటాయి? పెళ్ళికి ముందు పెళ్ళికి తర్వాత ఒకలా ఉంటారని కుదిరిద్దాండి? కుదరదు. అలానే ప్రభు నీకు బాధ్యత ఇచ్చిన తర్వాత ఇవ్వకముందు నేను ఒక్కలానే ఉంటాను, లేదు, కుదరదు. నీకు బాధ్యత ఇస్తున్న కొలది ఆ బాధ్యతను అందిపుచ్చుకుని ముందుకు వెళ్ళాలి. అంతేకాని ఇది నాకు రావట్లేదండి, అవ్వట్లేదండి ఎన్నడూ కూడా నువ్వు అనకూడదు. ఈ యొక్క దైవ గ్రంథాన్ని 66 పుస్తకాలు కలిగినటువంటి దైవ గ్రంథాన్ని నువ్వు చదువుతా ఉన్నప్పుడు తండ్రి ఎలా ఉండాలో ఇందులో రాయించి పెట్టాడు దేవుడు. ఆమేన్. తల్లి ఎలా ఉండాలో రాయించి పెట్టాడు. హల్లెలూయా. అలానే పిల్లలు ఏ రీతిగా ఉండాలో, ఏ రీతిగా లోబడాలో, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి ప్రభు రాయించి నీ కొరకు నా కొరకు పెట్టినప్పుడు గో డీప్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యం లోపలికి వెళ్ళి చదవండి, చదువుతూ ఉండండి.
ఒక్కగానొక్క కొడుకు ఇస్సాకు. ఎవరండి? ఒకే ఒక్క కొడుకు కదా. దేన్ని నెరవేర్చడానికి ఇష్టపడ్డాడు అబ్రహాము? ఈరోజు నువ్వు కొడుకుని మిషనరీకి పంపరా అంటే నా దగ్గర ఉంచుకుంటారు, బయటికి పంపరా అంటారు. వాస్తవం. ఖచ్చితంగా చెప్తాను, అబ్రహాము డైరెక్ట్గా అడిగాడట, దేవుడు నాకు ఇచ్చేయి. లోబడ్డాడండి, తిరిగాడా? పిల్లలు కావాలని ప్రార్థన చేసేది ఎవరు? మనమే. ఎవరికి ప్రార్థన చేస్తాం? ఆయనకే. ఆయన కనికరించి పిల్లలు ఇచ్చిన తర్వాత, నాయన నీ పిల్లోడు ఇలా చేయాలి, ఈ పిల్లోడి విషయం ఇది అని అన్నప్పుడు అడ్డుపడేది మళ్ళా ఎవరు? ప్రభువునకు అడ్డుపడతావా? మునికొల్లకు ఎదురు అసాధ్యమైన పని. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్తున్నా, ఇంకొక విషయం ఆలోచించండి. నువ్వు ఏ విత్తనం అయితే నీ పిల్లల్లో నాటుతావో, ఏదైతే నాటుతావో, వాక్యంలో ఆ క్రింద రాయబడింది, వాడు పెద్దవాడైనప్పుడు, చూడండి ఉందండి ఆ మాట, పెద్దవాడైనప్పుడు. దాని క్రిందన ఒకటి పెట్టి, దానిపైన ఒకటి పెట్టి, కిందన ఫుట్ నోట్లో రాయబడిన మాట చదవండి ఒకసారి. వృద్ధుడు అంటే అర్థం ఏంటి? ఇక ముసలివాడు అయినప్పుడు కూడా అందులోంచి ఏమవుడట వాడు? సరైన మార్గం ఎప్పుడు వేయాలి? వాడు బాలుడిగా ఉన్నప్పుడు నువ్వు వేయడం ప్రారంభించు. తప్పు చేశాడా శిక్షించు, గద్దించు. నేను మరలా చెబుతా ఉన్నాను, వాక్యంలో ఉన్నదే చెప్తున్నాను. బెత్తం వాడని తండ్రి తన కుమారుడికి ఏటట ఉందా అండి? నువ్వు నేను అనుకుంటాం ప్రేమ అస్సలు పొట్టలేదండి. చాలామంది సగర్వంగా చెప్తున్న ఒక మాట ఉంటుంది, ఏంటంటే మా పిల్లోని ఇప్పుడు వరకు మేము చేయలేదండి. స్తోత్రం. వాడు రేపొద్దున కాలేస్తాడు నీ మీద. దట్ వాస్ రైట్. ఖచ్చితంగా బెత్తం వాడకపోతే ప్రభు చెప్పిన మాట అది వాడాలన్నాడు. ఎందుకురా అంటే వాడిని సరైన మార్గం ఇప్పుడు నడిపిస్తే రేపు పొద్దున్న పిల్లోడు పెద్దోడు అయ్యేటప్పటికీ నువ్వు వాడి కోసం ఏడాల్సిన పని లేదు, వాడి కోసం నువ్వు ఆందోళన పడాల్సిన పని ఉండదు. నువ్వు చేయాల్సిన పని చేయాల్సిన సమయంలో నువ్వు చేస్తే ప్రభువు మార్గాలు వాడు స్థిరుడుగా ఉంటాడు. హల్లెలూయా. కష్టాలు రావని నేను చెప్పను, పిల్లలకి బాధలు రావని చెప్పను, ఇబ్బందులు రావని చెప్పను. ఎవ్రీథింగ్ ఇన్క్లూడింగ్ ఇన్ కాలింగ్, పిలుపులో అవన్నీ భాగమే వస్తాయి. అయితే ఎలా నిలబడాలి అన్నది పిల్లలకు మాదిరి చెబుతా ఉన్నాను. మందిరంలో పాస్టర్ గారు మాదిరి కాదు, మొదటి మాదిరి. లేకపోతే బయట వెళ్తున్న స్నేహితులు సార్సో కాదు. మొట్టమొదటి మాదిరి ఎవర్రా అంటే తల్లిదండ్రులే. వాళ్ళే మాదిరి. పిల్లలు ఆ పరిస్థితుల్లో, అమ్మ మా నాన్నలకి ఇంత కష్టం వచ్చింది అయినా వారు మందిరాన్ని మారలా, ఇంత కష్టం వచ్చింది ప్రభువుని విడవలా, ఇంత కష్టం వచ్చింది ఎన్నడూ దేవునికి ఇచ్చే వాటిలో దాయలా, నేను ఆ రీతిగా నిలవబడాలి అన్నది ఎవరిని చూసి నేర్చుకుంటారండి? పాస్టర్ గారిని చూస్తూ నేర్చుకున్నారు అనుకోండి, ఏం జరిగిద్దంటే పాస్టర్ గారు ఎప్పుడన్నా అటు ఇటు అయినప్పుడు వెంటనే వీళ్ళు చర్చిలు మార్చడంగా దేవుణ్ణి మార్చేస్తున్నారు. ఇప్పుడు హల్లెలూయా. వాస్తవం, చర్చిలు మార్చట్లేదు, చర్చిలు మార్చిన సంతోషం అనుకుంటాం. పూర్తిగా ఎవరిని మార్చేస్తున్నారు? దేవుణ్ణి. మొట్టమొదటి గురువు నువ్వు సరిగ్గా ఉంటే ఎవ్రీథింగ్ విల్ బి రైట్, మిగతాదంతా కూడా బాగానే ఉంటుంది. ఈరోజు ప్రభు నీకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయం మరొక మారు చెప్తున్నానమ్మా, ఆలకించండి. ఈరోజు ఏ వారం తల్లి? సోమవారం, మంగళవారం, బుధవారం, ఇట్లా వీక్స్ రోజులు గడుస్తాయి. కానీ మారని దేవుడు ఎవరండి ఆయన? నీకు మారని బాధ్యతను, మార్పు లేని కృపను నీకు ఇచ్చాడు. నువ్వు వాడాలి దాన్ని. హల్లెలూయా. మారని బాధ్యత. నీ పిల్లోడు దేవుని చేతుల్లోకి వెళ్ళినంత వరకు ఆ బాధ్యత ఎవరిదట? నీదే. అగస్టీన్ అనేటువంటి ఒక దైవజనుడు మారక మునుపు 13 సంవత్సరాలు ఇంటి పని మనిషితో వ్యభిచారంలో ఉన్నప్పుడు 13 సంవత్సరాలు ఆ బిడ్డ కన్నీటి ప్రార్థన చేసింది. ఆ తల్లి కన్నీటి ప్రార్థన. దేవుడు ఆయనను దర్శించిన తరువాత ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? నా తల్లి కాచిన కన్నీటి ద్వారా దేవుని కృపా సింహాసనం యొద్దకు నేను కొట్టుకొని వెళ్ళాను అన్నాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు నీ బిడ్డల విషయం కన్నీరు కారుస్తూ ఉన్నావా? ఒకవేళ బాగానే ఉన్నారు. లేదు వాళ్ళు పాడైపోయారు. ఓకే, పాడైపోయారు, నా చేతులు ఏం లేదండి, చేయాల్సిన వరకు చేస్తాను. లేదు, చేయాల్సిన సమయంలో నువ్వేం చేస్తావు? వాస్తవం చెప్తున్నావు, దుప్పటి కప్పుకొని పడుకుని ఉంటావు. హల్లెలూయా. నిజం చెప్తా ఉన్నాను. 13 years పిల్లల కొరకు ఒక్క కుమారుడు మారాలని ఒక తల్లి కన్నీటి ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. 25 సంవత్సరాలు పిల్లలు కావాలని ప్రార్థన చేస్తున్నాడు, మన వాక్యంలో చదివాం కదా. అవునా? అబ్రహాం 25 సంవత్సరాలు ఒకటే యాతన. అవునా కాదా అండి? ఎంత దేవుడు సంపద ఇవ్వని, ఎన్ని ఇవ్వని, అయ్యా ఎన్ని ఇచ్చినా ఏ లాభం అయ్యా, పిల్లోడిని ఇవ్వలేదు అన్నారు. అవునా? సరే, మరి ఇచ్చిన పిల్లోడి కోసం ఎంత ప్రార్థన చేస్తా ఉన్నావు? నేను మరలా చెప్తున్నాను, నీ వ్యక్తిగత ప్రార్థన కాదు, నీ పిల్లోడి జీవితం విషయంలో నువ్వేం డిపాజిట్ చేస్తూ ఉన్నావు?
నువ్వు ఏం వేస్తా ఉన్నావు వాడి జీవితంలో, ఏది దాస్తా ఉన్నావు. ఈరోజు తల్లిదండ్రులు ఎంత చక్కని తల్లిదండ్రులు అంటే దే ఆర్ వెరీ బిజీ, సంపాదించడం వాళ్ళు చాలా బిజీ. పిల్లలకు ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తారు. ఇప్పుడు ఎల్ఐసి టర్మ్ ఇన్సూరెన్స్లో ఇంకో ఇన్సూరెన్స్ ఏదో వచ్చాయట. వాడి కరెక్ట్గా 20-25 ఇయర్స్ వచ్చేసరికి వాడికి 16 లక్షలు వస్తాయండి, 15 లక్షలు వస్తాయండి, మీరు కట్టండి అంటున్నారు. తల్లిదండ్రులు అంతే చక్కగా కడతా ఉన్నారు. అవును, పిల్లల కొరకు సేవింగ్స్ అనే ఒక డిపాజిట్ నువ్వు చేసావు. నేను మరలా అడుగుతున్నాను, హౌ మచ్ యూ డిపాజిట్ ప్రేయర్? ఎంత ప్రార్థన డిపాజిట్ చేస్తాను నీ పిల్లల కోసం? వాడి భవిష్యత్తులో ఆ ప్రార్థన ఉపయోగపడాలా? వాడి భవిష్యత్తులో వాడి జీవితాన్ని మార్చడానికి ప్రభువునొద్ద మొర్ర పెడుతున్న ఒక ప్రార్థన నిలిచి ఉండాలని ఎంత ప్రార్థన చేస్తా ఉన్నావు నువ్వు? యు ఆర్ వెరీ సాటిస్ఫై, చాలా సంతోషంగా ఉంటావు. ప్రభు అంటాడు, పెద్దవాడైనప్పటి వరకు కూడా, హల్లెలూయా, వాడు తొలగిపోకుండా ఉండాలంటే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళనంత వరకు యూ హ్యావ్ టు ప్రే. దేవుని దగ్గరికి వెళ్ళనంత వరకు కూడా నువ్వేం చేయాలా? ప్రార్థన చేస్తూ ఉండాలి. నీకు ఇచ్చిన గర్భఫలం కోసం, వారి నడతల కోసం, వారి ప్రవర్తన కోసం, వారి చదువుల కోసం, మరీ ముఖ్యంగా దేవుని యొక్క ప్రణాళిక వారు నెరవేర్చేవారై ఉండులాగున నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి. హల్లెలూయా, నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎంతోమంది దైవజనులు అండి, వారి తల్లిదండ్రులు మరణించిన తర్వాత దేవుని వద్దకు వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పేటువంటి మాట సార్, నా తల్లి చేసిన ప్రార్థన. అప్పటికి వాళ్ళు మరణించే ఉంటారు, కానీ వాళ్ళు చేసిన ప్రార్థన దేవుని దగ్గర ఎలా ఉంటుందట? సజీవంగా ఆ బిడ్డల కొరకు వేచి కనిపెడుతూ ప్రార్థన అలానే దేవుడు వింటా ఉంటాడు. ఈరోజు నీకు అదే చెప్తా ఉన్నాను. నీ పిల్లలు ఒక్కొక్క స్టేజ్కి వచ్చేసరికి నువ్వు ఆల్రెడీ ఆ స్టేజ్లు దాటి వచ్చి ఉంటావు. 12 సంవత్సరాలు నీకు తెలుసు, 6 సంవత్సరాలు నీకు తెలుసు, 18 సంవత్సరాలు, ఆ వయసు ఎలా ఉంటుందో నీకు తెలుసు. ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, థియరీ క్లాసులో అసలు పని లేదు. ఆ వయసు ఎలాగా యవ్వన యాత్రలు లాగుతుందో నీకు తెలుసు. యవ్వనటువంటి కోరికలు బయట నుంచి ఎట్లాగా అట్రాక్ట్ చేస్తో తెలుసు. నువ్వు దాటి వచ్చిన బిడ్డవు దేవుని సన్నిధిలో ఆయన నిన్ను నాటాడు. నాటిన నువ్వు నీ బిడ్డల్ని వాటి నుంచి తప్పించబడ్డానికి ఏం చేయాలా? ముందుగా ప్రార్థన అనే డిపాజిట్ నువ్వు చేయాలి. నువ్వు చేసే ప్రార్థనే, హల్లెలూయా, డిపాజిట్లు మీ యొక్క బిడ్డలు తీసుకుంటారో అందుతాయో లేదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా ప్రభు చెప్తా ఉన్నాడు, ప్రభువునకు చేసిన ప్రార్థన అది ఎండ్ అవ్వదు, ఆయన దగ్గర నిలిచి ఉంటుంది. కాబట్టి ఈరోజు ఒక నిర్ణయం తీసుకోండి, నిజం చెప్పు, నిర్ణయం తీసుకోండి. ప్రభు విషయంలో, అయ్యా నా బిడ్డల కొరకు నీ రీతిగా ప్రార్థన చేస్తాను. నిజమే, నా వయస్సు దాటి వచ్చేసరికి ఏవేవైతే నేను పడ్డానో నా బిడ్డలు అట్లాంటి వాటిలో పడిపోకూడదు, పరిశుద్ధంగా ఉండాలా. నువ్వు పరిశుద్ధుడు, నా బిడ్డలు పరిశుద్ధంగా ఉండాలా. ఇదిగో వారు పడిపోకుండానట్లే ముందు నుంచి ప్రార్థన చేస్తానని నువ్వు ఏ ప్రార్థన అయితే వారి భవిష్యత్తులోకి పంపిస్తున్నావో ఆ ప్రార్థన వారికి కాపుదలనిస్తుంది. హల్లెలూయా. ఆ ప్రార్థన ఒకవేళ పడినా వారిని వెనక్కి తీసుకొచ్చేది ఆ ప్రార్థన. హల్లెలూయా. కాబట్టి ఒకటి నువ్వు నేర్పాలి, రెండోది వారి కొరకు నువ్వేం చేయాలి? గట్టి అప్పుడు ఏం చేయాలి? అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. దేవునికి మహిమ కలుగును గాక. చాలా చక్కని మంచి